అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరి మన ఇమాన్యుల్ గారికే మోసం జరిగిందని అయితే అంటున్నారు అనమాట ఇమాన్యుల్ గారి ఫ్యాన్స్. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఒక కామనర్ ఏమో టైటిల్ విన్నర్ అయిపోయాడు, సూపర్ హ్యాపీ. ఇంకో కామనర్ ఏమో 15 లక్షలతో బయటకు వస్తారు, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నారు, అది కూడా డిమోన్ పవన్, ఇంకా హ్యాపీ. ఇంకొక కంటెస్టెంట్ తనుజ గారేమో టాప్ 2గా నిలిచారు, రన్నర్ అనే పొజిషన్ తీసుకున్నారు. సో రేపు ఎప్పుడైనా చూసుకున్నా విన్నర్ రన్నర్ అనే వాళ్ళు వీళ్ళిద్దరే బాగా గుర్తుంటారు కదా జనాలకి. సో రన్నర్ లాంటి ఒక పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ గారికి వచ్చింది. సో యా, అందరు హ్యాపీగా ఉన్నప్పుడు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఓకే తనుజ రన్నర్ అయింది అనుకుని అది ఒకటి హ్యాపీ. బట్ ఇమాన్యుల్ ది ఆల్ రౌండర్, సీజన్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ చేశాడు, టాస్కులు ఆడాడు, అన్ని టాస్కుల్లో మ్యాక్సిమం విన్ అయ్యాడు. విన్ రేట్ ఎక్కువ ఉన్న పర్సన్, విన్ రేట్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9లో ఇమాన్యుల్. ఎంటర్టైనర్, ఆల్ రౌండర్ మొత్తం చేశాడు. బట్ అలాంటి ఇమాన్యుల్కి అన్యాయం జరిగింది. అట్లీస్ట్ ఇమాన్యుల్ 3rd పొజిషన్లో అయినా ఉండి బయటకు వస్తే బాగుండు. కాకపోతే ఇమాన్యుల్ 4th పొజిషన్లో పంపించారు. బిగ్ బాస్ అన్ఫేర్. ఇమాన్యుల్ లాంటి ఒక ఆల్ రౌండర్ కంటెస్టెంట్ని 4th పొజిషన్లో పంపించడం రైట్ కాదు. అట్లీస్ట్ 3rd పొజిషన్లో అయినా వచ్చి ఉండాలి. కానీ బిగ్ బాస్ కావాలని 4thలో పంపించారు. ఒక ఎంటర్టైనర్కి, ఒక ఆల్ రౌండర్కి అన్యాయం చేశారని చాలా మంది అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు కూడా. కానీ నేను కూడా ఒప్పుకుంటే ఇమాన్యుల్ ఆల్ రౌండర్, ఎంటర్టైనర్. బట్ ఆయన 4th పొజిషన్లో బయటకు వస్తే నేను కూడా షాక్ అయ్యాను. సో అది పక్కన పెట్టేయండి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఇమాన్యుల్ గారికి అన్ఫేర్ జరిగిందా సీజన్ గ్రాండ్ ఫినాలేలో, లేదా ఆయన 4th పొజిషన్లో బయటకు రావడం న్యాయమేనా? సో ఒకటే మొక్క, ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నా రియాక్షన్ ఉంటుంది. బాయ్ బాయ్.